చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇలాంటి కేసులకు కానీ ఇలాంటి బెదిరింపులకు కానీ వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా బెదిరే ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల మేరకు ప్రజల పక్షాన పోరాటంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఇటువంటి బెదిరింపులకు కూడా ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు పారిపోయే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా కూడా ఫ్లెక్స్లు ఎందుకు వేసుకుంటామండి? మన ఆత్మగౌరవం పెరగడానికి కానీ 10 మంది సంతోషపడడానికి ఫ్లెక్స్లు వేసుకుంటారు. అంతేగాని కొన్ని కోట్ల మంది భారతీయులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మీరు వారి మనోభావాలను కించపరిచేలాగా వారిని రెచ్చగొడుతూ మీరు ఫ్లెక్స్లు వేసినటువంటి తీరు యావత్ భారతీయులు కూడా ఖండించాల్సినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ స్పందించింది. అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్స్లు తీసేయండి అని చెప్పినారే కానీ ఆయన ఎక్కడో కూడా వాటిని తొలగించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ తర్వాత రోజు ఆయన మళ్ళా అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ఇలాంటి అపవిత్రమైనటువంటి పనుల్ని క్షమించి ఈ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి ఆయన దేవుడికి మొక్కుకొని తిరిగి వస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ మోకలు, రౌడీలు, గంజాయి బ్యాచ్ల ద్వారా మీరు ఆయన మీద తిరుగుబాటు చేయించి చెప్పులతో, చాట్లతో మీరు ఆయన్ని కొట్టించడానికి ప్రయత్నించి ఆయన హత్యాయత్నం ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్నటువంటి పోలీసుల సాక్షిగా పోలీసులు అందరూ చూస్తుండగానే వీటన్నింటినీ కూడా గుంటూరులో ఉన్నటువంటి టీడీపీ మోకలు చేసినటువంటి తీరు అందరం కూడా చూసినాం. అయితే ఎక్కడ కూడా అంబటి రాంబాబు గారు వాటన్నిటి కూడా ఎక్కడ కూడా బెదరకుండా ముందుకు సాగుతా ఉన్న క్రమంలో ఆయన్ని పోలీసులు అడ్డగించుకొని పోలీసు జీపులో ఎక్కించిన తర్వాత కూడా ఆయన ఉన్నటువంటి వెహికల్ని అడ్డగించుకొని దాన్ని రాళ్లతో కొడతా ఉన్నప్పుడు ఆయన ఆవేశంగా పైకి లేచి కొన్ని మాటలు మాట్లాడడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి. అయితే వాటిని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినారని చెప్పి మీరు మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదని చెప్పి ఆయన స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విధానం కూడా నిన్న చూసినాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలా, ఆయనకు ఉన్నటువంటి రెడ్ బుక్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైన పేర్లు అంబటి రాంబాబు గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామన్న ఆలోచన మీకు ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చి వివరణ ఇచ్చిన తర్వాత కూడా వారింటి మీదకి మనుషుల్ని పంపించి కొన్ని వందల మందిని ఆయన ఆఫీసులో ఉన్నారని తెలిసినా కూడా వాళ్ళ ఇంటి మీదకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య లాంటి మహిళలందరూ ఉన్నా కూడా ఆ ఇంటి మీదకి పంపించి దారుణమైనటువంటి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. అటువంటి పరిస్థితుల్లో కూడా అంబటి రాంబాబు గారు ధైర్యంగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా చల్లారినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయమని చెప్పినటువంటి విధానం ఈరోజు సిగ్గుపడతా ఉన్నాం. ఏంటి మీరు చేస్తున్నటువంటిది? అంబటి రాంబాబు గారిని కొట్టించడానికి, హత్యాయత్నం చేయడానికి మీరు ప్రయత్నించినారు. ఎక్కడ పోలీసుల సాక్షిగా పోలీసులు ముందే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయినా మళ్ళీ మీరు మీ ఆవేశం చల్లారకుండా ఈరోజు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూస్తే వరుస పెట్టి ఎంతమంది మీద, మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేయించినారు, విడుదల రజనీ గారి ఇంటి మీద దాడి చేయించినారు, బొల్లా బ్రహ్మనాయుడు గారి ఇంటి మీద దాడి చేయిస్తా ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరులో కూడా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంటి మీద కూడా మీరు దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం.